మీరు హెల్తీగా ఉంటూ మీ ఫ్యామిలీని హెల్తీగా ఉంచాలనుకుంటున్నారా? మీరు వెయిట్ లాస్ అవ్వాలని కూడా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అయిపోండి. మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఓట్స్ దోశకు కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ఓట్స్, 1 కప్పు బియ్యపు పిండి, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు. 1 కప్పు ఓట్స్ని మిక్సీలో వేసుకొని ఫైన్గా గ్రైండ్ అయ్యే వరకు తిప్పుకోవాలి. ఇలా ఓట్స్ అనేది పౌడర్ లాగా వచ్చేసాక ఇప్పుడు 1 కప్పు బియ్యపు పిండి వేసుకుంటాం. పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం అల్లం. ఇలా మిక్స్ అయిన మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దోసపిండి బ్యాటర్ కంటెంట్ వచ్చే విధంగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లో కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అంతే, మన ఓట్స్ దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా వితిన్ 10 మినిట్స్లో రెడీ చేసుకోగలిగే బ్యాటరే ఓట్స్ దోశ. పెనం మీద ఫస్ట్ ఆయిల్ వేసుకొని దోశ పోసుకుంటే మనకి అంటకుండా ఉంటుంది. మనం దోసపిండిని పల్చగా కలుపుకుంటే దోశలు కూడా మనకి లావుగా రాకుండా పల్చగా వస్తాయన్నమాట. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడే రెసిపీ. చూసారు కదా, ఇలా దోశ పోసేసుకోవాలి. No added preservatives, no tasteless food for reducing your weight. ఈ దోశలను ట్రై చేయండి. యమ్మీ అండ్ టేస్టీగా తింటూ వెయిట్ లాస్ అయిపోవచ్చు. మన చేతులతో మనం స్వయంగా నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ ఓట్స్ దోశలని. ఏంటండి, మీకు బాగా నచ్చేసిందా? అయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో మాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.